ఇంక వెళ్ళిపోతున్నా మాట్లాడుకోలేదు ఆగిలిచ్చి నిండా తినేసావు ఇంకా హాయిగా నిద్ర ఆడుతుంది చక్కగా నిద్ర ఆడుతుంది బాగా నిద్ర అవుతున్నాయి ఇంకా ఆగిలిచ్చిన వారు పేల్చాలి నువ్వు ఆన్ నేను వెళ్ళిపోనా అయితేని వెళ్ళిపోనా పాల్గొని వెళ్ళిపోతాను మరి ఇది ఒకటి ఎట్టేసుకు వెళ్ళిపోతాను ప్రసాద్ అక్కడ బండి రెడీగా ఉంది వెళ్ళిపోతాను ఇంటికి వచ్చి నేను అంటే ఎత్తుకోలేదు నీకు నేను కూడా వెళ్ళిపోతాంలా ఉండు చెప్పుతుంటే ఇంట్లేదు మరి పొట్ట నింపుగా ఉందంటుంది తినాలి తినకపోతే ఎలాగా నేను వండింది నచ్చలేదు నీకు తీగా ఉందా తీగా ఉందా సరిపోయిందా బెల్లం బెల్లం పంచదార ఇంకో తేయిన పంచదార లేకపోతే రెండు తింటావా నువ్వులు ఉండా ఆను మరి ఆను నేను అన్నది నచ్చలేదేమో నేను తినేది వండింది బాధపడుతుంది చెల్లి నచ్చలేదా తింటలేదని అదిగో రేపు సిరి వదిన అన్నగాడు వస్తున్నారు నువ్వు అలాగ తినకుండా ఉండి పైకి లేకపోతే మాట్లాడకపోతే వాళ్ళకి కోపం వస్తుంది మేము మాట్లాడలేదు అంటాడు వాడు ఇంకో 4-5 స్పూన్లు తిన్నామంటే బిళ్ళలు వేసేస్తాను 7 బిళ్ళలు వేసుకోవాలంటే చిన్న చిన్న బిళ్ళలు తగ్గాలంటే మరి నువ్వు తింటేనే కదా తగ్గుతుంది బయటకు వచ్చేస్తాను కారం లేదు కదా మింగేయాలి జుర్రే మజ్జిగ ఎలా తాతావు వచ్చారంటే ఇంత గిట్టిన గొట్టం పెట్టేస్తారు ముక్కుకి అందుకే తినమంటాను పెద్ద గొట్టం దానికి ఊచిరాకు వచ్చేస్తుంది మరి జావ అలాగ ఉంటుంది మరి నూరు అల్లితే బాగుంటుంది నూరేమో ఆవలించట్లేదు బాబోయ్ కొడుతుండా ఉన్నది నీకు అలాగ అనిపిస్తుంది బిళ్ళలు వేసుకోవా అలా అనిపిస్తుంది దీన్ని అట్టుకు కొట్టేయాలి అట్టుకుని ఓకేని ఉండు దాని పని చెప్తాను ఉండాను ఇప్పుడు పైపులు ఇప్పేస్తుందంట అది గుట్టదే పైపులు ఇప్పేస్తుందంట నీళ్ళు అన్నారు ఇప్పేస్తుందంట నువ్వు అలా పోతుంది అలా నేను వెళ్ళి దాన్ని ఆపాలి నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి అక్కడ కొట్టం నుంచి నువ్వు ఇది పెట్టేసుకుంటే నేను దానికి ఏకాక ఆకలేకుండా అనాలే గిట్టేస్తుందా పొల్లి తాతాల గంటేసాడు నన్ను అయ్య బాబా అని మరి పిల్లలు మరి మళ్ళీ అని అయ్యి బాబా అని అయ్యి బాబా అనుకోబెట్టి ఇడ్డన్నారా చెప్పినా సరే అసలు తింటలేదండి బాబా అంత చేతిలోనే ఉంటుంది అసలు కదా అంత చూడాలి చేసింది కూర్చోబెట్టలేకది మమ్మీ ఇంకేమన్నా చెప్పారా నీకు అన్నం తింటావా అని అడుగు మరి నువ్వు అన్నం తినకపోతే నీకు ఎలా తగ్గుతుంది ఎందుకు తిన్నాడు నాకు ఎక్కడ నొప్పి వస్తుందా మింగుతుంటే తినబుద్ధి వేయట్లేదా మరి కొంచెం అలా ఓపీ చేసి మింగేస్తే కొంచెం ఒక్క వస్తుంది కదా నీకు తినకపోతే అలా ఒక్క మరి ట్యాబ్లెట్లు వేసుకుని ఉండవు కదా పొట్టలో వచ్చేసినాయి కొమ్ముని తగ్గాల నీకు తినవా మరి తింటానని చెప్పు మళ్ళీ వెళ్ళిపోతున్నారు పొద్దున్న తింటానని చెప్పావు చెప్పే వెళ్ళిపోతున్నాను మరి సరే నేను రేపు వస్తాను మరి అయితే మరి అలా కొంచెమైనా తిను ఇంకేమైనా చెప్పు అన్ని బాగానే ఉన్నాయి బాగా బాగానే ఉంది.
షుగర్ బీపీ అన్నీ బాగానే ఉన్నాయా? చేయి నొప్పి తగ్గిందా? చేయి నొప్పి కొంచెమైనా తగ్గిందా? చేయి నొప్పి కొంచెమైనా తగ్గిందా? నొప్పి చెయ్య తగ్గిందా కొంచెమైనా? మరి అన్నం కొంచెం తిను, తగ్గమని తగ్గిపోద్ది కదా. అలా మరి తినడం మానేస్తున్నావు, నువ్వు ఊసేస్తున్నావు బయటికి. మరి తినాలి కదా, మరి నీకు తెలుసు కదా. అది నీకు మామూలుగానే ట్యాబ్లెట్లు ఉండవు పట్లో. అమ్మా తింటావా? సాయంత్రం తింటావా? మరి మళ్ళీ నీకు ఒప్పుకుండదు. జాగ్రత్త మరి. ఇంక చెప్పు మరి, ఇంక నాకేం చెప్పి వెళ్తున్నాను మరి నేను. రేపు పొద్దున్న వస్తాను. నేను ఒకదాన్నే వెళ్తున్నాను, బట్టలు తెచ్చుకోలేదు. అవి తెచ్చుకొని రేపు పొద్దున్న వస్తానే. అమ్మ ఉంటుందిలే ఇక్కడ. మరి వెళ్ళా? మళ్ళీ తీసుకుంటే చాలా ఆకలేస్తుందా? ఆకలొద్దా? ఎలా ఉంది ఒంట్లోను? అమ్మా బాగానుందా? వాళ్ళు బ్లౌజులు ఇచ్చిందండి, నాకు 2 చెప్పడం అయిందండి. 2 వరకు పంపించాను. ఎన్ని రాశారు? 2 2 చెప్పడం అయింది. 2 వరకు 2 ఇచ్చాను. ఇవన్నీ నాకు లొంగట్టెట్టేస్తున్నారు. ఎక్కడ అవుతాయి? అవుతాయి. ఇదిగో వేసుకోపోతే మళ్ళీ డాక్టర్ గారు వచ్చి ఇంజక్షన్ చేసేస్తారు. మిల్లి బాబోయ్ ఊసి పడేస్తున్నాడు. పిలే బాబా ఆ నర్సులను పిలు. చూడు నవ్వులే చూసేసింది. నీకు నీరసం ఎలా తగ్గుతుంది? మటన్ మటన్ ఈ ఆట మట్టుకు అయ్యింది. ప్రాణం బాగుంటుంది.
రేపు నుంచి చూద్దాంలే అని అంటే ఏంటై ప్రాణం బాగుండి ఏమయ్యాలి ఇవాళకి ఇవాళకి ఏమయ్యాలి ఈ కాకుండాను డాక్టర్ గారు ఇచ్చినయే తమ్మే మరి మాకు ఇంకో ఏ బిళ్ళలో తెలియదు ఇంకో నీళ్ళు తాగు నోరు అంతా నల్లగా అయిపోయింది నేను మతగానే ఉన్నాను ఈ మందులతో ఇగో నోరు నల్లగా కేకమండలం చూడు మండలం అయిపోయినాయి సత్తా వద్దు బాబా ఇవి ఒక్కటే ఆఖరి బిళ్ళ ఆఖరిది ఇది ఇంకెయ్యను కాక వెయ్యను నేను వద్దులే చెప్తాను ఆను ఇది ఆఖరి టాబ్లెట్ అన్నానా నేను వేసుకోనది వేసుకోకపోతే నేను ఊరుకోను అమ్మాయి ఉన్నవి బెళ్ళ ఇయ్యాలో లేదు బయట అట్లేదు అడుగుతాను అది పంది ఇంకెట్టలే ఇంకా అలా డోకిందంటే తిన్నది 4 స్పూన్లు అన్నా 4 తిన్నది అంటే చేతులు కడుక్కొస్తాను మాట్లాడావా బాబాయ్కి చెప్తావా వచ్చాక నాకు కూడా చెప్పు ఏమైనా చెప్తాను మరి ఇక్కడ ఉండడానికి లేదు కదా అందుకని నేను మళ్ళీ రేపు వస్తానే ఇక్కడికి ఇక్కడ ఉండడానికి లేదు కదా ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ రేపు వస్తాను సర్దుబాటు అవుతుంది అంత బాగానే ఇప్పుడు వెళ్ళినప్పుడు నేను చెప్తానులే తాతకి నేను దేవాలని అనుకుంటున్నాను మన ఇల్లు అనుకుంటున్నావా ఇప్పుడు తెలిసింది మరి మన ఇల్లు కాదని ఏం మందులు లేవని నువ్వు అడిగినప్పుడు తెలిసిందా ఇక్కడ లేమని హాస్పిటల్కి వచ్చిన విషయం తెలియదా నీకు నేను చెప్పను ఇక్కడ బాగాలేదు చాలా బాగుంటుంది బెల్లం వేసాను ఇప్పుడు మళ్ళీ బెల్లం కలిపాను చూడు ఆను బెల్లం వంట వేసాను ఇందులో అలాగే అతనికి 4 ఇక్కడ పూర్తిగా అది మూసేస్తుంది గింటేస్తుంది ట్యాబ్లెట్లు వేసుకోవా ఇగో బిళ్ళలు చూసావా చిన్న చిన్న బిళ్ళలు కావాలన్నావా ఇగో చూడు ఇగో
ఇగో చిన్న బిడ్డలు కావాలన్నావు కదా, ఇలా చూడు ఒకసారి చూడమ్మా. ఇగో ఇవి వేసుకోవాలి, వేసుకుంటే ఇవన్నీ తగ్గిపోతాయి. పొద్దున్న ఇంటికి వెళ్ళొద్దా? పట్టు. అంటే గుడుక్కుని వెళ్ళిపోద్ది. నన్ను బతకనెవరో వద్దు లేదేమి లేదు, నువ్వు తినాల్సిందే. నువ్వు తింటేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. డాక్టర్ గారు వస్తారు ఇప్పుడు. వద్దు వద్దు, డాక్టర్ గారిని తీసుకురాని వెళ్ళి తీసుకురా. ఇప్పేనోరా ఒకసారికి ఏంటే ఏమైనా ఒకసారికి ఏంటే బిళ్ళ, చిన్న బిళ్ళలా? మరి ఇప్పుడు ఇవి వేసుకున్నావు కదా, కొంచెం వేసుకున్నాక ఎత్తుకోండి. అవి అన్ని వెంటనే వేసుకోకూడదు. అవి మళ్ళీ వాంతి వచ్చేస్తుంది బిళ్ళలు ఒకేసారి మిగుతాయి. ఇవి గట్రేసేస్తున్నావు, నువ్వు తీయకూడదని చెప్పారు డాక్టర్ గారు. ఇది మామూలుగా పడుకుంటావా? తీసేమియ్యి. ఎలా బతకాలో ఎలా సావాలో నీకు వచ్చిన నష్టం ఏమి లేదు, మేము అందరం ఉన్నాం కదా. నా బాధ ఎవరికి తెలిసింది? మేమందరం వల్ల ఏమా ఉన్నారు, దేవుడు ఉన్నాడు. మేమందరం బాధ భరించలేకపోతున్నా. చిన్న బిళ్ళలు వేసుకుంటే తగ్గిపోతుందా? తగ్గుతున్నారు కదా మరి. ఆ బిళ్ళలే కావాలి ఇప్పుడు నీకు, అంతే కదా. నేను అన్నం తిన్నా వద్దా? నువ్వు కోపం నా మీద కోపం చూపిస్తున్నావు. నువ్వు నేను అన్నం తిన్నాలా వద్దా? పాలు అన్నం పెడతలేదు నువ్వు, బెల్లం వేసి. మామూలుగా పొడిగేసేద్దాం రా, నిద్ర అవుతుంది. బిల్లలు వేస్తేనే తర్వాత బిల్లలు వేస్తేనే కనిపించలేదు. అమ్మ అలా అనుకోండి, అలా అనుకో, తిండి మెల్లగా ఓవన్ మెల్లమెల్లగా తినాలి. మెల్లమెల్లగా తినాలి. ఉంచలాగా ఉంచు తీకు. మరేంటి ఎక్కడ తగిలింటున్నావు? ఊరికోరు జోలేసుకొస్తారు. అసలు మందు పడుకోవాలి ఉంటుంది. బాగానే ఉందమ్మా, బాగానే ఉంది. అంటారు ఫోన్ చేస్తుంటే తగ్గిపోయింది. లోన ఉంటుంది, పోయిన తీయకూడదు. బీపీ దీనికి తెలుస్తుంది. డాక్టర్ గారు ఊరుకోవాలి మరి, తిడతారు.
తిట్టిన విలువలే శిలువగా మూశావు. అందరూ సుఖపడి సంగమే కోరుతూ మందిలో మార్గమే వేశావు. బతికిన నాడు బాసటగా పోయిన నాడు ఊరటగా అభిమానం అనురాగం సాటేది. నేస్తమా పోయిరా ప్రియతమా నీవు మా గుండెలు నిలిచావు. ఆత్మయే నిత్యము జీవితం సత్యము చేతలే నిలుచురా చిరకాలం. నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు. ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు. నలుగురు మెచ్చిన నలుగురు తిట్టిన విలువలే శిలువగా మూశావు. అందరూ సుఖపడి సంగమే కోరుతూ మందిలో మార్గమే వేశావు. బతికిన నాడు బాసటగా పోయిన నాడు ఊరటగా అభిమానం అనురాగం సాటేది. ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు.
నీవు మా గుండెలు నిలిచావు. ఆత్మయే నిత్యము, జీవితం సత్యము, చేతలే నిలుచురా చిరకాలం. నలుగురు నేడు పదుగురిగా, పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నమంచి కాపరివి, నీవే నమంచి కాపరివి. ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నమంచి కాపరివి, నీవే నమంచి కాపరివి, నీవే నమంచి కాపరివి, నీవే నమంచి కాపరివి. ఓ ప్రభువా, పెద్దలు చెప్పినట్టు సాయంత్రం మందిరంలో క్రమంగా తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి. చౌకా ఇంకా సంసారం కాబట్టి ఆ లోకం కోసం ఎదురు చూద్దాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించును కాక. కృపగలిగిన మా ప్రియ ప్రభువా, ధైర్యం మీరు చెప్పమన్న మాటలు చెప్పడం, ఈ మాటలు చెప్ప ప్రభువా, మేము ఆదరించబడ్డానికి, ముఖ్యంగా ఇంటి వారు ఆదరించబడ్డానికి దయచేసి మీరు ఇచ్చిన సమయం బట్టి మిక్కిలిగా స్తుతిస్తాం. క్రీస్తు యేసు ప్రభు వారి పవిత్ర నామమున స్తోత్రం చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తన దాసుని మరుగుపరిచి ప్రభు మనకు అందించిన వర్తమానాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించవలసిన వారమై ఉన్నాం. మనమందరం కూడా రాబోవు జీవము, రాబోవు లోకము, రాబోవు ఉన్నటువంటి తేజ ఆయన 9th క్లాస్ ఫెయిల్ అయ్యాడండి పాపం. అంటే ఇప్పుడైతే హై లెవెల్లో ఉన్నాడు, అప్పుడైతే 9th క్లాస్ ఫెయిల్ అయినటువంటి ఆ సమయంలో ఇంకొక స్కూల్లో ఈ బాబుని జాయిన్ చేసుకోవాలంటే వాళ్ళ నాన్నగారితో మాట్లాడటం ధైర్యం చాలక ఆ నాన్నగారు ఏం చేశారంటే, నువ్వు చదవట్లేదు కనుక, ఫెయిల్ అయ్యావు కనుక
ఇక నువ్వు ఇంట్లో పనులు చేసుకో అన్నట్టుగా చదువు మానిపించేశారండి. చాలా రూల్ గల మనిషి అండి జాన్ గారు. అంటే ఇప్పుడంటే పాపం కొద్దిగా కృంగిపోయి ఉన్నాడు, కానీ ఆ రోజుల్లో ఆయన చూడాలంటే నాకే భయం వేసిందండి. అంటే విద్యా పబ్లిక్ స్కూల్ అని ఒక స్కూల్ ఉండేదండి. సిక్లే స్కూల్లో తేజ గారు ఫెయిల్ అయ్యాడంటే ఈ స్కూల్లో ఆయన ఫస్ట్ వస్తాడు అని వాళ్ళు నా ఇంటికి వచ్చి, అయ్యా జాన్ గారిని అప్రోచ్ అవ్వాలంటే మాకు చాలా భయం వేస్తుంది, మీరు రావాలి అని నన్ను తీసుకొచ్చారండి. నేను ఎందుకంటే 10 మందికి మేలు చేసే మంచినండి. అంటే మాట సహాయము, డబ్బులు ఇచ్చే పని కాదు, కనీసం మాట సహాయం చేయాలండి. ఉపకారం చేసే కీడు చేయకూడదు, మేలు చేయాలి, అది నా సిద్ధాంతం. కనీసం మేలు చేయకపోయినా కీడు చేయకూడదండి, కీడు చేయకపోవటం మేలు, అది నా సిద్ధాంతం. అయితే అయ్యా దయ చూపించండి, మీ బాబు ఫెయిల్ అయ్యాడని మీరు పక్కన పెట్టేశారు, చదువు ఆఫ్ చేసేసారు, అది పద్ధతి కాదయ్యా. ఆయన్ని విద్యా పబ్లిక్ స్కూల్లో చేయండి, ఆయన ఆ స్కూల్లో జాయిన్ చేస్తే బాగా చదువుతాడు, నెంబర్ 1. నెంబర్ 2, విద్యా పబ్లిక్ స్కూల్కి సిక్లే స్కూల్ కంటే పేరు వస్తుంది అని మేము ఆయన దగ్గర నిలబడి ప్రాధేయపడుతుంటే ఆయన ఇంత లోతు మట్టిలో పార తీసుకొని పని చేస్తున్నాడండి. చెమట, ఒళ్ళంతా చెమట రక్తంగా కనిపిస్తుంది మాకు. చాలా ఆలోచన చేశాడంటే నిలబడి, మేము చేతులు కట్టుకొని నిలబడ్డాం. సరే ఆలోచన చేస్తామండి. ఆయన ఎక్కడో పని చేస్తున్నారంటే మాకు ప్రసాద్ గారు తమ్ముడు గారు మమ్మల్ని తీసుకెళ్లి పరిచయం చేశారండి. అటువంటి పరిస్థితుల్లో సూర్యతేజ అదే స్కూల్లో చదువుకొని చక్కగా మంచి మార్కులతో పాస్ అయ్యి తర్వాత మిలిటరీకి వెళ్ళి, నేవీకి వెళ్ళి, మళ్ళీ అక్కడి నుంచి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ ఆయన మిలిటరీలో ఉండేటువంటి ఆ కోటాలో ముంబై పట్టణంలో బ్యాంకులో జాబ్ సంపాదించుకున్నారండి. అయితే ప్రియమైనటువంటి వాళ్ళని నేను మీతో మనం చేసుకునేది ఏంటంటే, శాంతకుమార్ గారు కానీ జాన్ గారు కానీ ఎప్పుడు కూడా కష్టపడ్డారండి. వాళ్ళు కష్టపడి ఎంతో సంపాదించారండి. నాకు తెలిసినంతలో ఇంత కనీసం 5-6 ఎకరాలండి. ఈ రోజున ఉంటే అది 1-2 కోట్లట చెప్పుకుంటున్నారు అక్కడ. ఆ రోజున అమ్మగారు చనిపోయినప్పుడు బయట చెప్పుకుంటున్నారండి. వాళ్ళు ఎంతో సంపాదించారు. అప్పుడు ఇదే బిల్డింగ్ అంటండి, ఏ బిల్డింగ్ లేదంట. ఏమంటే అంతగా ఇద్దరు ఎక్కడో ఉండి దూరంగా ఉండి చెమటోడ్చి సంపాదించినటువంటి సంపాదన అండి ఇదంతా. అందుచేత ఇక్కడ బైబిల్ ప్రకటన గ్రంథం ఏం చెప్తుందంటే, మీరు ప్రయాసాలు మానేస్తారయ్యా. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, అంతటి ఇప్పటి నుంచి ప్రభువునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు అంటే త్యాగం ఏమంటే వారి యొక్క ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉందండి. విశ్రాంతి అంటే మనం చెప్తున్నాం కదా, శాంతకుమార్ గారు అంటే ఏంటి? విశ్రాంతి. ఆవిడ కుటుంబంలో విశ్రాంతి ఇచ్చింది. అదే ఎంతో డబ్బు సంపాదించారండి, ప్రయాసపడ్డారు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారు, నేను మీతో మనవి చేసుకునేది ఏంటంటే, విశ్రాంతి అంటే శాంతి అనమాట అండి. ఇక్కడ ఏంటి, తమ ప్రయాసలు మాని చూసారు. ఆవిడ ఎంతో ప్రయాసపడినప్పటికీ కూడా కుటుంబంలో డిసిప్లిన్గా పెంచిందండి. వాళ్ళ అమ్మాయి విషయంలో ఏంటి ఏమండి, మరి తర్వాత జాన్ గారి విషయంలో ఏంటి, మన తేజ విషయంలో ఏంటి, ఎంత డిసిప్లిన్ అంటదండి. ఏమండి డిసిప్లిన్ కన్స్ట్రక్షన్లో పెట్టాలనుకుంటుంది, ఖండించేస్తుందండి. ఒకసారి ఫోన్లో చేసి ఎలాగన్నా కూడా నాతో మాట్లాడుతూ ఉంటుంది. అందుచేత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆవిడ్ని ఈ నిర్యాణ మన సమాధి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు ఎంతమంది గుంపులుగా ఊరంతా కదలి తరలి వచ్చిందండి. చాలా సంతోషం అండి. ఇక్కడ నేను మీతో మనం చేసుకునేది ఏంటంటే, ప్రయాస అనేటువంటిది ఎవరి కోసం మనం ప్రయాసపడతా ఉన్నాం. వీళ్ళిద్దరూ ప్రయాసపడ్డారు. మరి సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో 4వ వచనంలో చూసినట్లయితే, ప్రయాసపడి డబ్బు సంపాదిస్తాం కానీ పక్షిరాజు పైకి ఎగిరిపోద్ది కదా, అలాగా ఈ డబ్బు అంతా ఎగిరిపోద్దయ్యా. ప్రయాస దేవుడి కోసం ప్రయాసపడి నువ్వు చూసారు. వీళ్ళు ప్రయాసపడ్డారు, ఎంతో సంపాదించారు, మంచి బిల్డింగ్ సంపాదించారు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, లాస్ట్లో కలుసుకున్నారండి ఇద్దరు. యవ్వన దశలో కష్టపడ్డారండి, చివరిలో కలుసుకున్న కాడ నుంచి ఇద్దరు అనారోగ్యతే కదా. నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడో గల్ఫ్లోకి వెళ్ళి సంపాదించి ప్రయాసపడవలసినటువంటి పని మనకు లేదు. మనం ఎక్కడే ప్రయాసపడవచ్చండి. ప్రభు కోసం ప్రయాసపడితే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుడే ఇవన్నీ మన కాళ్ళ దగ్గరకు వస్తాయండి.
అని చేత డబ్బు కోసం నేను ఆలోచన చేస్తూ ఉంటాను. భార్య ఎక్కడ, భర్త అక్కడ, భర్త అక్కడ, భార్య ఎక్కడ, కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. వీరిద్దరూ కష్టపడ్డారు, సంపాదించారు. అయితే ఆ డబ్బు మూలన ఏమైనా ప్రయోజనం ఉందా? లాస్ట్లో మళ్ళీ కలుసుకున్నారు, ఇద్దరికీ అనారోగ్యతలే. ఏమంటే ఇటువంటి పరిస్థితుల్లో నేను మీతో మనవి చేసుకునేది ఏంటంటే, శాంతకుమార్ గారిని జ్ఞాపకం చేసుకునేటువంటి మనం ప్రభువునందు మృతులు ధన్యులు, ఎవరైతే ప్రభువునందు మృతులు ధన్యులని రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలు రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నామంటే 1:3 ఇక్కడ దేవుని యొక్క వాక్యం చదివేటువంటి వాడు, వినేటువంటి వాడు, ఏమంటే చెప్పేటువంటి వాడు ధన్యులని ఇక్కడ రాయబడిందండి. ఇక్కడ 14:13 ప్రభువునందు మృతి నొందినటువంటి వాళ్ళు ధన్యులని రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 16:16 కూడా ధన్యులు ఎక్కడ రాయబడినట్లుగా 16:16 అండి. 16:16 కూడా అక్కడ ఏమన్నాడంటే, ఇదిగో నేను దొంగలే వచ్చున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుతున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. మళ్ళీ 19:9 చూడండి, అక్కడ కూడా ధన్యులని రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందునకు పిలవబడిన వారు ధన్యులని రాయము. 20:6 చూడండి, అక్కడ కూడా ధన్యులని. మా అక్క చాలా మంచి బాగానే ఉండేది. మా అక్క బావ కూడా ఆనందంగా సంతోషంగా ఉండేవారు. అక్కడే పెట్టుకోని తమ్ముడే కూర్చోవడం ఏంటి, వాళ్ళు మంది ఉంటారు కదా, వెళ్ళిపోతాను వీళ్ళ వాళ్ళు అని నవ్వుతాం. వీళ్ళ వాళ్ళు మంది ఉంటారు, నాకు చూస్తాను, అయ్యి బాబోయ్ మరి నువ్వు అందగడు నీకు అందు వస్తారు అన్నాడు మీ డాడీ. మా అక్క నవ్వేది. సరే వెళ్ళొస్తాను నాన్న. సరే ఓకే. ఈ అమ్మగారితో చాలా సన్నిహితంగా ఉండేవారండి. చాలా సాఫ్ట్గా ఉండేవారు, మంచితనంగా ఓర్పుగా మాట్లాడేవారు, మర్యాదగా ఉండేవారు, గౌరవంగా ఉండేవారు. అంతకుమించి ఎక్కువ పరిచయం లేదు కానీ ఎటువంటి ఆవిడ ఏంటి, మంచి మనిషి, ఓర్పు గల మనిషి. అన్నిటికంటే ముందు అన్నిటికీ ఓర్చుకునే తత్వం. అవును, ఎక్కువ ప్రతిదాన్ని ఓర్చుకుంటుంది. ఎవరు కలిసినా తిట్టినా ఏమైనా ఓర్చుకునే తత్వం ఉంది. అవునవును పాపం. అటువంటి మనిషి మరి గౌరవం బాగా ఉంది. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి వీడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి వీడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, కాపరిగా నీవు నాకై ప్రత్యక్ష మగువా గాడియలో,
ప్రాణ కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవే న మంచి కాపరివి, నీవే న మంచి కాపరివి, నీవే న మంచి కాపరివి, నీవే న మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే న మంచి కాపరివి, నీవే న మంచి కాపరివి, నీవే న మంచి కాపరివి, నీవే న మంచి కాపరివి.